హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అందర్ వీడియో. సో ఈరోజైతే మనం 12th సమ్ అయితే నేర్చుకోబోతున్నాం. సో ఈ 12th సమ్లో ద స్క్వేర్ ఆఫ్ ద రిజల్టెంట్ ఆఫ్ టూ ఫోర్సెస్ 4 Newton and 3 Newton exceeds the square of the resultant of two forces by 12 when they are mutually perpendicular. సో ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ ఈజ్ అంటే మనకి యాంగిల్ కనిపెట్టమన్నాడు. సో మనకి 30 degrees ఇచ్చాడు, 60 degrees ఇచ్చాడు, 90 degrees ఇచ్చాడు అండ్ 120 degrees కూడా ఇచ్చాడు. సో ఇక్కడ ఈ రెండింటిని స్క్వేర్ చేసినప్పుడు వచ్చేదానికి ఇవన్నీ కలిపి దాన్ని రిజల్టెంట్గా తీసుకొని తీటా 90 తీటా అసలు ఏం తీసుకోకుండా ఉండాలి. అంటే ఇక్కడ మనకి పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి తీటా 90 అవుద్ది. సో కాకపోతే ఇంకా మారింది ఇక్కడ అదే తీటా 90 ఎప్పుడైంది, ఈ రెండు స్క్వేర్స్ అయినప్పుడు అంటే 25 రిజల్టెంట్ అనేది 25 వచ్చినప్పుడు తీటా 90 అయింది, ఎందుకంటే పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి. అదే ఒకవేళ ఆ 25 అనేది ఒక ఫోర్స్ ఇంకో రిజల్టెంట్ ఇంకో వేరే టూ ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ 12 న్యూటన్తో ఎక్సీడ్ అంటే ప్లస్ ఎడిషన్ అవుతే అప్పుడు అది రిజల్టెంట్ అవుద్ది. అప్పుడు ఆ రిజల్టెంట్తో మనం పీక్యూని 4 Newton and 3 Newton అంటే వేరే కాదు, ఇదే, కాకపోతే అది ఆ రిజల్టెంట్ 25 అనే రిజల్టెంట్ దీంతో ప్లస్ అయింది. సో మనం సమ్లో చూద్దాం అసలు ఎలా చేయాలో. సో చూసేద్దాం ఇప్పుడు సమ్. సో 12th సమ్. సో P bar is equals to 4 Newton and Q bar is equals to 3 Newton. సో P square plus Q square తీసుకోవాలి. అప్పుడు మనకేమొస్తుంది, 4 square plus 3 square is equals to 16 plus 9 is equals to 25 వచ్చింది. అంటే R square is equals to 25. ఓకే, సో R square is equals to 25. R square is equals to 25 అయినప్పుడు R net అంటే ఇంకో రిజల్టెంట్ కూడా ఇచ్చాడు. ఒకవేళ ఆ రిజల్టెంట్తో కూడా మనకి ఎంత ఇచ్చాడు ఆ రిజల్టెంట్, ఒక్క నిమిషం, R net is equals to R square, ఇది R square 1 ప్లస్ R square 2, ఇదేంటిది R square 2 ఈజ్ ఈక్వల్స్ టు 12 Newton, అంతే కదా. తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు 25 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 37 Newton. అంటే ఇక్కడ R square ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ P square ప్లస్ Q square ప్లస్ 2PQ cos theta. ఓకేనా, 2PQ cos theta. సో R square ఏంటి, ఇక్కడ R square మనకి 37 ఇచ్చాడు. సో 37 ఈజ్ ఈక్వల్స్ టు P square అంతా, ఇది R square కాదు, P square అంతా 4 square ప్లస్ Q square 3 square ప్లస్ 2 ఇంటూ 4 ఇంటూ 3 cos theta. ఓకే, అంటే ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే ఇటు వెళ్ళిపోతే ఇది అసలుకి ఇది R, కాకపోతే ఇటు వెళ్ళింది కాబట్టి దీన్ని మనం R స్క్వేర్గా తీసుకున్నాం. ఓకేనా, అంటే రూట్ క్యాన్సిల్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, థీటాని ఫైండ్ అవుట్ చేయాలి. సో 37 మైనస్ 16 is equals to 9 plus 2 4 is 8, 4 is 8, 8 3 is 24 cos theta. 37 minus 16 ఎంత, 21 minus 9 24 cos theta. 21 minus 9 ఎంత, ఒక్క నిమిషం. సో ఇలా వద్దులేండి, ఇది స్టెప్ క్యాన్సిల్ చేసేద్దాం. డైరెక్ట్గా
రెండు ప్లస్ ఇక్కడ ఈ రెండింటిని ప్లస్ చేసి అప్పుడు చేద్దాం. అప్పుడు 37 = 25 పోనండి, మైనస్గా చేసుకొని = 24 cos theta. That's in my 25 and that value is equals to 24 cos theta. So 12/24 is equals to cos theta. 1s are 2s are. So theta is equals to cos 1/2. ఆప్షన్స్ బట్టి మీరు ఆన్సర్ స్టిక్ చేసుకోవాలి. cos 1/2 అంటే 60 degrees. So this is the correct answer. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకి 30 degrees, 60 degrees, 90 degrees, 120 degrees ఇచ్చారు. 60 degrees is the correct answer. Thank you.